ప్రియపలోకి మా కన్న తండ్రి పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినవాన్ని గ్రహించుకున్న మంచి మనసును మరీ తీసుకున్న తండ్రి. ఆమె నా పేరు సాత్విక్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు అబ్రహాం ద్వారా మనం నేర్చుకోవలసినవి. విశ్వాసంతో దేవుని మాటలు నమ్మి నడవడం, దేవుని మాటలకు పూర్తి విధేయత చూపించడం, దేవుని మీద మాత్రమే ఆధారపడడం, శాంతియుత స్వభావంతో గడపడం, కష్టాలలో కూడా ఆశను వదులుకోకపోవడం. పై 5 మన జీవితాలలో అమలు చేయగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నా పేరు అశ్విన్. నేను 3వ తరగతి చదువుతున్నా. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు అబ్రాహాము ద్వారా ఉన్న గొప్ప లక్షణాలు. మనం నేర్చుకోవలసినవి. దేవుడు విశ్వాసంతో దేవుడి మాట నమ్మి నడవడం, దేవుడి మాటలకు పూర్తి విధేయత చూపించడం, దేవుడి మీద మాత్రమే ఆధారపడడం, శాంతియుత స్వభావంతో గడపడం, కష్టాలలో కూడా ఆశను వదులుకోకపోవడం. పై 5 మన జీవితాలలో అమలు చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలా లావణ్య. నేను 2nd క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు అబ్రహాం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విశ్వాసం ద్వారా దేవుని మాటకు నమ్మి నడవడం, దేవుని మాటకు పూర్తి విధేయత చూపించటం, దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉండటం. ప్రార్థన చేసుకుందాం. ప్రియాపరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని, వినేవారికి వినే మంచి మనసు దయచేయమని చిన్న ప్రార్థనని క్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చాలా శ్రావ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు అబ్రహాము జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినవి. విశ్వాసంతో దేవుని మాటకు నమ్మి నడవడం, దేవుని మాటకు పూర్తి విధేయత చూపించడం, దేవుని మీద మాత్రమే ఆధారపడటం, శాంతియుత స్వభావంతో గడపటం, కష్టాలలో కూడా ఆశను వదులుకోకపోవడం, వృద్ధాప్యంలో 100 ఏళ్ల వయసులో సంతానం. పై 5 మన జీవితాలలో అమలు పరుచుకుంటే దేవుడు మనలను అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియపరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. వినేవారికి గ్రహించుకునే మంచి మనసు ఇమ్మని క్రీస్తునామాని చిన్న ప్రయత్నం పెట్టుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చాలా సాత్విక. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు అబ్రహాము జీవితం ద్వారా మనం నేర్చుకోవలసినవి. విశ్వాసంతో దేవుని మాట నమ్మి నడవడం, దేవుని మాటకు పూర్తి విధేయత చూపించడం, దేవుని మీద మాత్రమే ఆధారపడడం, శాంతియుత స్వభావంతో గడపడం, కష్టాల్లో కూడా ఆశను వదులుకోకపోవడం. పై 5 మన జీవితాల్లో అమలు చేయగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.